నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలు మించి ఉన్నవి. నా హృదయం అధైర్యపడి ఉన్నది. చాలు సార్, థ్యాంక్ యూ. అలా తల నుంచి చిన్న ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. నాతో మాతో మీరు మాట్లాడండి. నీ దాసుని కరుణించండి. పరిశుద్ధాత్ముడా, మీ స్వరాన్ని వినిపించండి. వాక్యం ధారాళంగా రాకుండా అడ్డుపడి చీకటిని యేసు ప్రభువును బంధిస్తున్నా. సమస్త నీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, చదువుకున్న దేవుని వాక్యంలో గమనిస్తే అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నది. నా దోషములు అమర్చాలి సార్. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. నా హృదయం అధైర్యపడింది. పిల్లరా, హృదయము అధైర్యపడడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మనకు అక్కడ భక్తుడు పలుకుతున్నాడు. దావీదు భక్తుడు అనుకున్నా. ఎవరు ఆ కీర్తన రాసింది? దావీదు కీర్తన. పిల్లరా, నా దోషములు లెక్కకు మించినాయంట. తల వెంట్రుకలకు మించినట్టు పిల్లరా దోషములు. అందుచేత హృదయము అధైర్యంగా ఉన్నదని చెప్పి అక్కడ దావీదు భక్తుడు ఆ మాట పలుకుతున్నాడు. దోషములు పిల్లరా, దోషములు అంటే అపరాధాలు, తప్పిదములు, ఇవన్నీ పర్యాపదాలు, పాపాలు, ఇవన్నీ వచ్చాయి పిల్లలు. దోషములను బట్టి హృదయము అధైర్యపడుతుందండి. అంటే హృదయంలో అసమాధానం, హృదయంలో శాంతి లేనటువంటి విధానం. ఇవన్నీ కారణం ఏంటంటే కేవలము దోషములు. చూడండి పిల్లల, దోషములను బట్టి ఏం జరుగుతుందో కొన్ని మాటలు నేను క్లుప్తంగా నాకు ఇచ్చిన సమయాన్ని వాడుకుంటాను. చూడండి, సామెతలు 5వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 5వ అధ్యాయం 22వ వచనం. దుష్టుని దోషములు వాణ్ణి చిక్కులో పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడి. చూసారు పిల్లారా, దుష్టుని దోషములు వాణ్ణి చిక్కులో పెట్టును. దోషములు ఏం చేస్తాయంట? చిక్కులు పెడతాయంట పిల్లారా. అంటే ఆ దోషములు బంధిస్తాయి. దోషములను బట్టి అతడు విడుదల పొందలేని స్థితి. దుష్టుని దోషములు చిక్కులు పెట్టును. తర్వాత వాడు తన పాప పాశం వలన బంధింపబడతాడు. చూడండి, బంధింపబడేటువంటి స్థితి. ఎంతో మంది పిల్లరా తమ దోషములలో పాపముల చేత బంధింపబడినారు. చూడండి, దుష్టులు అంటే దుష్టులుగా ఉన్నటువంటి వారు దోషాలు చేస్తారు. దోషాలను బట్టి చిక్కులు, ఆ పాప పాశం వలన బంధింపబడతారు. ఇప్పుడు మనకు బైబిల్లో ఒక ఆయన కనబడతాడు. మొదటి యోహాను పత్రిక 3:12 పిల్లలు త్వరగా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 12 మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను. పిల్లరా, గనుకనే కదా పిల్లరా. అంటే దుష్టునితో సంబంధం కలిగినటువంటి వారు దోషం చేస్తారు పిల్లరా. ఇప్పుడు తన సొంత తమ్ముడైనటువంటి ఆ యొక్క హేబేల్ను కయ్యూను చంపాడు. కయ్యూను చంపడానికి గల కారణం దుష్టునితో ఏకమైనాడు. దుష్టునితో సంబంధం కలిగిన కారణాన్ని బట్టి తన సొంత తమ్ముణ్ణి చంపిన. అది దోషం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపినాడు? తన సహోదరుని క్రియలు నీతి గలవై
ఉండిన కారణాన్ని బట్టి పిల్లరా, ప్రభునందు పిల్లరా, అందుచేత అతని యొక్క స్థితి చూస్తే అతడు చిక్కుల్లో పడినాడు. కయ్యూను ఏమన్నాడు? చిక్కుల్లో పడినటువంటి పరిస్థితి. అంటే దేశ దిమ్మరి అయి నెమ్మది లేని పరిస్థితి కయ్యూనులో కనబడుతుంది. ఎందుకంటే తన దోషమును బట్టి పిల్లరా. కనుక నిజంగా దోషం అనేది, ఈ అపరాధం అనేది భయంకరమైనది. చూడండి, నిజంగా దోషము నుంచి విడుదల పొందుకోవాలి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను పిల్లరా, మనం ప్రతి ఆదివారం ప్రభుదినం, ప్రభుదినము విడిచిపెట్టి పిల్లరా పనులకు వెళ్తే అది అపరాధం, అంటే అది దోషం. అది అంటే ఆజ్ఞను అతిక్రమించడం పాపం, ఆజ్ఞ అతిక్రమే పాపం, అది దోషం. దేవుని సన్నిధికి వెళ్ళకపోవడము, ఆరాధన దినంలో ప్రభును ఆరాధించకుండా పనులకు వెళ్ళడము, ఇవన్నీ దోషాలు పిల్లరా. సంఘంలో జరిగే ఉపవాస ప్రార్థనలు వెళ్ళకపోవడం, సంఘ కూడికలకు వెళ్ళకపోవడం, ఇవన్నీ దోషములు. అందుచేత అలాగ పోటును బట్టి, అంటే దుష్టునితో ఏకమై పోటును బట్టి పిల్లరా హృదయంలో నెమ్మది ఉండదు, హృదయంలో అధైర్యం, హృదయంలో అసమాధానం, ఇవన్నీ చిక్కుల్లో పడడం, ఆ పాప పాశముల చేత బంధింపబడినటువంటి స్థితి. కనుక పిల్లరా మనము దుష్టునితో ఏకం కాకూడదు, మనము దోషము నుంచి విడుదల పొందుకోవాలి. ఇంకా చూడండి, కీర్తనలు 107:17 త్వరగా పిల్లరా. కీర్తనలు 107:17 బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. చూసారా పిల్లరా, మనిషి బాధలు, కష్టాలు, ఈ యొక్క వీటన్నిటిని ఎలా తెచ్చుకుంటారంటే కేవలం పిల్లరా బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, తర్వాత తమ దోషము చేత బాధ తెచ్చుకుంటారు పిల్లరా. నిజంగా ఒక యేసు రక్తం చేత కడగబడినటువంటి వారు పిల్లరా ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో కనబడినప్పుడు వారికి నెమ్మది, హృదయంలో శాంతి, సమాధానం అది కలుగుతుంది. అది కాకుండా ప్రభు సన్నిధిని విడిచిపెట్టి యొక్క లోక సంబంధమైన వాటిలో జీవిస్తే పిల్లరా అదంట దుష్ట ప్రవర్తన చేత, బుద్ధిహీనత చేత, దోషం చేత బాధలు తెచ్చుకోవడం పిల్లలు. మళ్ళీ బాధలు తెచ్చుకునేది కాకుండా దేవుడు నాకు ఇట్లా అన్యాయం చేసినాడని చెప్పడం, ఇలాగా మళ్ళీ దేవుని మీద నిందారోపణ పిల్లరా, అది చాలా దట్ ఈస్ ఏ రాంగ్ పిల్లలు, అది చాలా తప్పు. కనుక ఇటు దోషముల నుంచి మనం విడుదల పొందుకునే వారంగా ఉండాలి. దుష్ట ప్రవర్తన చేత యొక్క దోషం చేత ఏమొస్తాయంట? బాధలు. చూడండి, కనుక బాధలు రావడానికి కారణం దేవుడు కాదు పిల్లరా, కేవలం మన బుద్ధిహీనత, ఆ యొక్క దుష్ట ప్రవర్తన, దోషం చేతనే. తర్వాత చూడండి పిల్లరా, యెషయా గ్రంథం పిల్లలు, ఇవన్నీ మీకు తెలిసిన వాక్య భాగాలే, జస్ట్ నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 59 మొదటి 2 వచనాలు త్వరగా. రక్షింప నేరకు ఎండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. చూడండి, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను పిల్లలు. చూడండి, మీ దోషములు మీకును మీ దేవునికి ఎలా అంట? అడ్డముగా పిల్లరా. అంటే దేవుని ముఖాన్ని చూడకుండా పిల్లరా మన దోషములు దేవునికి అడ్డంగా వచ్చినాయి. దేవుడు సహాయం చేయాలని తన బాహు చాపినాడు పిల్లరా. దేవుడు తన బిడ్డలను ఎల్లప్పుడూ దీవించాలి, ఆశీర్వదించాలి, రక్షించాలని తన బాహు చాపినాడు. కానీ పిల్లరా ఆ దోషములు దేవుని ముఖానికి ఎలాగున్నాయంట? అడ్డంగా ఉన్నాయి పిల్లరా. చూడండి, ఒక అడ్డుగోడ ఉన్నప్పుడు ఎదుటివాడిని మనం చూడలేదు, ఎందుకంటే అది ఒక అడ్డుగోడ, ఒక తెరగా ఉన్నది పిల్లరా. అయితే ఆ దోషము నుంచి విడుదల పొందినప్పుడు, ఆ దోషం నుండి విమోచింపబడినప్పుడే దేవుని ముఖాన్ని చూడగలుగుతాం, దేవుని వద్ద నుంచి వచ్చేది మనము పొందుకోగలుగుతాం పిల్లరా. కనుక ఆ దోషాన్ని ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ఆ దోషం విషయమై పశ్చాత్తాపడి, ఏ దోషం ఉన్నదో పిల్లరా, అంటే మన మనస్సాక్షి మనకు దోషారోపణ చేస్తుంటారు, అంటే ఏ విషయంలో మనం తప్పిపోతుంటాము ఆ విషయంలో పశ్చాత్తాపడి వాటి నుంచి విడిపించు ప్రభు అని ప్రభుని వేడుకోవాలి త్వరగా పిల్లరా.
ఇర్మియా గ్రంథం చూడ 5వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియా 5:25. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. చూసారా పిల్లరా, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండానికి మీ పాపాలే. చూడండి, అవర్ సిన్స్, మన పాపాలే. చూడండి, మన పాపాలే, మన దోషాలే కారణం. పిల్లరా, దేనికి ఒక రీజనబుల్గా ఉందంటే పిల్లరా, మన పాపాలు, మన దోషాలు. ఇప్పుడు సృష్టి పిల్లరా క్రమం తప్పుతుంది అంటే పిల్లరా, అకాల వర్షాలు, అకాల మరణ, ఇవన్నీ కేవలము మన దోషములు, మన పాపములు. అది గుర్తించాలి పిల్లరా. కనుక మనము ఏ విషయంలో దేవుని మీద నింద వేయడానికి, నిందారోపణ చేయడానికి, దేవుడు నాకు ఇలా చేసినాడు, అలా చేసినాడు, అన్యాయం చేసినాడు అనడానికి నో మోర్ ఛాన్స్, వీల్లేదు పిల్లరా అసలు. కనుక మనం ఆ విషయంలో పశ్చాత్తాపడాలి, వాటి క్రమమును తప్పించను. కనుక ఈ దోషములు అన్నిటి నుంచి ఏం చేయాలంట, విడుదల పొందుకోవాలి. అందుకే ఇశ్రాయేలు దోషములన్నిటిని విమోచించుము అని చెప్పి కీర్తనకారుడు కీర్తనలో ఒక మాట కనబడతాయి. దోషములన్నింటిని విమోచింపబడినట్లుగా మనము ప్రభును వేడుకోవాలి. చూడండి, కనుక దోషము వలన పిల్లరా మరి బాధలు తెచ్చుకునే పరిస్థితి, దోషముల వలన దేవుని ముఖాన్ని చూడలేని పరిస్థితి, దేవుని వద్ద పొందుకోలేనటువంటి పరిస్థితి, దోషం వలన అకాల మరణాలు, అకాల వర్షాలు, ఇవన్నీ సృష్టి పిల్లల అంటే పడవలసిన సమయంలో వర్షాలు పడకపోవడం, ఇవన్నీ మన దోషాలు, మన పాపాలు. కనుక వీటి విషయంలో మనము పశ్చాత్తాపడాలి. ప్రభువా, నేను దోషిని, నా పాపాలు క్షమించు అని చెప్పేసి ప్రభును ఏం చేయాలి, మనం వేడుకోవాలి, పశ్చాత్తాపడాలి పిల్లలు. కనుక ఖచ్చితంగా ప్రభు వాటి నుంచి మనను విమోచిస్తాడు, మనల్ని విడిపిస్తాడు. చూడండి, ఆయనను అడిగిన ఎడల ఖచ్చితంగా ప్రతి దోషం నుండి, ప్రతి పాపం నుండి మనల్ని విమోచిస్తాడు. కనుక ఆ అపరాధం నుంచి విడుదల పొందాలి పిల్లలు. క్రమంగా దేవుని వాక్యాన్ని చదవకపోవడం అది పాపం. చూడండి, వేకుజామున లేచి ప్రభును స్తుతించకపోవడం అది పాపం. ఇలాగా అంటే పాపాలు చెప్తాం. వాక్యంలో రాయబడింది యాకోబు పత్రికలో 4:10 ఉంది, మేలైనది అని ఎరిగి దాన్ని చేయకపోవడమే పాపం. అది పిల్లరా, దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. మేలైనదని ఎరిగి బైబిల్ చదవకపోవడమే ఒక దోషం పిల్లరా. ఆరాధన క్రమంగా ప్రతి ఆదివారం వెళ్ళకపోవడమే పాపం. దేవుని స్తుతించకపోవడమే, ఇవన్నీ దోషాలే. చూడండి పిల్లరా, ఏవేవో దోషాలు, ఇవన్నీ పిల్లరా, ఇవన్నీ దోషములు, ఇవన్నీ పాపాలు. ఏవే పెద్ద పెద్ద పాపాలు ఇచ్చేది పాపం అనుకుంటాం పిల్లరా, ఇవన్నీ దోషాలు, ఇవన్నీ పాపాలు. కనుక వీటి విషయంలో మనము పశ్చాత్తాపడి, నేను ముగింపులోకి వస్తున్న పిల్లరా. తర్వాత చూడండి, కీర్తనలు 51:2, కీర్తనలు 51:2. నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచు. చూసారా పిల్లరా, ఈ యొక్క కీర్తన మనందరికీ తెలుసు, దావీదు కీర్తన పిల్లరా. దావీదు గారు పిల్లరా తప్పిపోయినటువంటి స్థితి చూడండి, అది దేవుని దృష్టికి దుష్కార్యంగా, అంటే పిల్లరా తాను చేయకూడనటువంటి పాపము చూచి ఆశించి ఆ యొక్క పాపం చేసిన ఆ దోషం పిల్లరా. అందుకే అంటే పిల్లరా పరస్త్రీని తను ఆశించి తను చేసిన పాపాన్ని బట్టి పిల్లరా, అయితే దావీదు గారు ఎంతగానో పశ్చాత్తాప, దేవాని కృప చొప్పున నన్ను కరుణించుము, నీ బాహుళ్య చొప్పున అతిక్రమాలు తుడిచేయి, నా దోషం పోనట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచు. పిల్లరా, అసలు బైబిల్లో ఎక్కువగా పశ్చాత్తాపడినటువంటి వ్యక్తి ఎవరునంటే ఒక దావీదు గారే మనకు కనబడతారు బైబిల్ అంతట్లో పిల్లరా. అంటే అంతగా రిపెంటేషన్, పశ్చాత్తాప హృదయం, దోషం విషయమై, పాపం విషయమై, తన అతిక్రమం విషయమై ఎంతో పశ్చాత్తాపడ్డాడు పిల్లరా. తాను ఆ యొక్క పాపాలను బట్టి ఎన్ని శ్రమలు పొందుకున్నాడో, సొంత కుమారుని చేత తరమబడడం, సౌలు చేత పిల్లరా, ఇలాగ ఎన్నో పిల్లరా. కనుక ఇటు పాపముల విషయమై అయితే తను
ప్రభు నన్ను పవిత్రపరచు, కడుగు అని చెప్పేసి పిల్లల ప్రభుని వేడుకున్నాడు. చూడండి, నిజంగా యెషయా గ్రంథం 53:5 చివరి వాక్యం పిల్లరా. యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. చూడండి, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. పిల్ల మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూశారు పిల్ల, మనకు స్వస్థత కలుగుతున్నది పిల్లరా. మన దోషములను బట్టి ప్రభు ఏమైనాడు? నలుగగొట్టబడ్డాడు పిల్లరా. ఈ రాత్రి ఈ సత్యాన్ని గ్రహించాలి. మన దోషములను బట్టి యేసు ప్రభు వారి దేహము నలగొట్టబడింది, ఆయన గాయపరచబడ్డాడు పిల్లరా. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. చూడండి, నిలువెల్ల యేసుక్రీస్తు ప్రభు వారు తన శరీరమందు శిక్ష. చూడండి, రోమ 8:1 చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని. అంటే శిక్ష అంతటిని ప్రభు భరించినాడు. మన సమానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మన పాపానికి శిక్ష ప్రభు భరించినాడు పిల్లరా. ప్రభు ఆ కల్వారి శిలువలో ఆఖరి రక్తబొట్టు నా దోషముల కొరకై ఆయన కార్చినాడు. ఆ రక్తము ద్వారానే ఈ రాత్రి ప్రభువా, నన్ను దావీదు గారు అడిగినట్లుగా, ప్రభువా నీ రక్తంతో నా దోషము పోనట్లుగా నన్ను కడుగు, పవిత్రపరచు, నా పాపం పోనట్లుగా పవిత్రపరచు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా దోషముల చేత ఇంకా అలాగనే నింపబడి ఉంటే, ఆ దోషములను కొనసాగిస్తూ ఉంటే, ఈ రాత్రి ఇది సదవకాశం. ప్రతి దోషం నుంచి విడుదల పొందుకోవాలి. ఎస్పెషల్లీ యవ్వనస్తులు పిల్లరా, అనేక దోషాల్లో నలిగిపోతున్నారు పిల్లరా. కనుక అట్టి దోషం నుంచి ప్రభువా నన్ను విడిపించు, ప్రతి దుర్వ్యసనాల నుంచి, ప్రతి సినిమాల నుంచి, ప్రతి విధమైన పాపపు దోషములన్నిటి నుంచి విమోచించని చెప్పి ప్రభుని వేడుకున్నప్పుడు పిల్లరా, ఖచ్చితంగా ప్రభు విమోచిస్తాడు. ఆయన విమోచించుటకు సమర్థుడు, శక్తిమంతుడు. పిల్లరా, నేను ప్రభుని ఎరగకుండా ఎన్నో దోషాలు పాపాల చేత నేను నింపబడినటువంటి వాడును పిల్లరా. అయితే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి, ప్రభు నా దోషములన్నీ క్షమించని ప్రభును వేడుకున్నప్పుడు, ప్రభు నా దోషాలు క్షమించాలన్న నిశ్చయత నాకు కలిగింది. హృదయంలో ఆయన ఇచ్చిన సమాధానం బట్టి ప్రభు క్షమించినాడన్న నిశ్చయత నాకు కలిగింది. కనుక ఈ రాత్రి ఇంకా ఎవరైనా దోషముల చేత ఉంటే పిల్లరా, ఆ పాపములన్నిటిని ఒప్పుకొని పశ్చాత్తాపడదాం. ప్రభు వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రి, మీకు స్తోత్రాలు. చెప్పబడిన మాటలు మా అందరి హృదయాలు ఫలింపచ్చు. యేసు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.